హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీస్ ఫుట్బాల్. ఎగ్ కర్రీ రెసిపీ ఎలా చేసుకోవాలో ముందు వచ్చేసి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రై తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, సాల్ట్ కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. 3 వైపులా కాటా పెట్టుకోవాలి. ఈ విధంగా వేపుకోవాలి. లో ఫ్లేమ్ లో వేపుకోవాలండి. కారం, ఉప్పు మిక్స్ కి బాగా పడుతుంది. వేగిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆవాలు, జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకొని వేపుకోవాలి. 50% వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇంకా కొద్దిగా లవంగం 2 వేసుకొని నాకు కొద్దిగా ఆనియన్, ఒక టమాటో కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్సీకి పట్టిన ఈ టొమాటో పేస్ట్ ఇందులోకి వేసుకోవాలండి. ఈ ప్యూరీ ఒక 3 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడకాలి. పసుపు, రుచికి తగినంత కారం, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని చూస్తున్నారు కదండి, ఇలా ఉడికేటప్పుడు ఎగ్స్ ఇందులోకి వేసుకోవాలండి. లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. లైక్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా